ఆత్మతో నింపబడిన వారై దేవుని యొక్క కార్యాభివృద్ధిలో ఎప్పటికప్పుడు ఆసక్తిని కనపరచగలిగిన దేవుడు మనుషులాగున ఈ స్థలములో పరిశుద్ధాత్మ దేవుడు రక్షించి వీరికి సహాయం చేయలాగున మనందరము మౌనంగా ఉండి మనకు సహాయం కలుగుతుంది. బాప్తీసం పొందవచ్చిన మీరు క్రీస్తు అవయములుగాను దేవుని బిడ్డలుగాను పరలోక రాజ్య వారసులుగాను ముద్రింపబడినట్లు మీకు పరిశుద్ధ బాప్తిజం ఇచ్చుటకు మనము ఆయన ఆజ్ఞానుసారముగా కూడుకొని ఉన్నాము. కాబట్టి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క మాటలను మనం విందుము. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున బాప్తిస్మం ఇయ్యుడి. క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిజము పొందితిమి. కాబట్టి తండ్రి మహిమ వలన మృతులలో నుండి తిరిగి లేపబడినట్లు మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లుగా మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. యూదులమైనను గ్రీక్ దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక శరీరములోనికి ఒక ఆత్మ యందే బాప్తిజం పొందితిమి. మనమందరము ఒక ఆత్మను పానము చేసిన వారమైతిమి. బాప్తిజం పొందవచ్చిన మీరు మనస్సు మార్చుకుని ప్రభునందు విశ్వాసముంచవలెను అను పిలుపును మీరు విని ఉన్నారు. కాబట్టి మీ విశ్వాసమును వెల్లడిపరిచి క్రీస్తు యొక్క నామమున బాప్తిజం పొందవలెను. ఏలయనగా మిమ్ములను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, మీలో ఒక సత్యమును ఆరంభించి యేసుక్రీస్తు దినము వచ్చే వరకు దానిని కొనసాగించి ముగించును. పాపమును విసర్జించుట, బాప్తిజం తీసుకున్న వాళ్ళందరూ ఏకకంఠంతో మీ పాపాలను ఇక్కడ ఒప్పుకోవలసిన వారు ఉన్నారు. బాప్తిస్మము కొరకు మీరు ఇక్కడికి వచ్చి ఉన్నారు. కాబట్టి నేను దేవుని ఎదుట సంఘము ఎదుటను మిమ్మలను అడుగు ప్రశ్నలకు యథార్థముగాను ప్రత్యుత్తరం ఇయ్యవలెను. మీరు విగ్రహ పూజలను సాతాను క్రియలు అన్నిటినీ విసర్జించుచు ఉన్నారా? బాప్తిజం తీసుకున్న తర్వాత విగ్రహ పూజలు కానీ ఇతరత్ర సాతాను క్రియలు చేయకూడదు. మీ నోటితో అంటున్నారు. మీరు ఈ లోకపు గర్వమును దృఢారంభమును వాటన్నిటినీ మీరు మానివేస్తూ ఉన్నారా? ఏ గర్వం అనేది ఉండదు. బాప్తిజం తీసుకున్న గర్వంతులుగా ఉండకూడదు. ఈ లోక సంబంధమైనటువంటి విషయాల్లో పాలు పంచుకోకూడదు. మీరు అపవిత్రతను కలహమును దురాశ తదితర శరీర పాపేచ్ఛలన్నిటినీ మీరు మానివేస్తూ ఉన్నారా? కలహాలు ఉండకూడదు, దురాశలు ఉండకూడదు, అపవిత్రత అనేది అసలు అంటుకోకూడదు. మీ నోటితో మీరు ఒప్పుకుంటూ ఉన్నారు. విశ్వాసమును వెల్లడిపరచటం, తండ్రి కుమార పరిశుద్ధాత్మ అయిన త్రియేక దేవునిని మీరు నమ్ముచూ ఉన్నారా? ఏ దేవుడిని నమ్ముతున్నారు? యేసుక్రీస్తు త్రిత్వ దేవుడిని నమ్ముతున్నారు. దేవుని యొక్క పూర్ణ కృప వీరిపై ఉండులాగున వీరు చేసేటువంటి తీసుకునేటువంటి బాప్తిస్మమును దేవుడు ఆశీర్వదించి పరిశుద్ధాత్మతో నింపి ఆత్మపూర్ణులై దేవునికి ప్రియ శిష్యులుగా ప్రియ బిడ్డలుగా ఉండులాగున మనమందరము తలలో వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలో వంచినట్లయితే చిన్న ప్రార్థన చేద్దాం.